ఒక గుడి ఉంది. గుడి గోపురం పైన ఉన్న జెండాని ప్రతిరోజు మార్చాలి. 1800 ఏళ్లుగా ఒక్కరోజు కూడా ఆగకుండా ఆ జెండాను ఎందుకు మారుస్తున్నారు? ఒక్కరోజు మార్చడం ఆపితే ఈ ఆలయం 18 ఏళ్ల పాటు మూతపడుతుందా? దీని వెనక ఉన్న భయంకరమైన రహస్యం, అలాగే గుడి గోపురం నీడ భూమి మీద పడకపోవడం ఎప్పుడైనా చూసారా? సైన్స్‌కి కూడా అందని ఆ అద్భుతం పూరి జగన్నాథ ఆలయంలో ప్రతిరోజు జరుగుతుంది. గుడి బయట సముద్రపు నీటి సౌండ్ వినిపిస్తుంది. కానీ ఒక్క అడుగు గుడి లోపలికి వేయగానే మొత్తం నిశ్శబ్దం. ప్రకృతి నియమాలనే సవాల్ చేస్తున్న జగన్నాథుడి అంతుచిక్కని రహస్యాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒడిశా రాష్ట్రంలోని పూరి పట్టణం హిందువుల పవిత్ర చార్ధామ్ యాత్రలలో ఒకటి. దీనిని భూలోక వైకుంఠం అని అంటారు. ఇక్కడ కొలువు తీరిన దైవం జగన్నాథుడు, అంటే ఈ లోకానికి అధిపతి అని అర్థం. ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో గంగా వంశపు రాజులు నిర్మించారు. కానీ పురాణాల ప్రకారం అంతకు ముందే అక్కడ దైవారాధన జరుగుతూ ఉండేదని చెబుతారు. ఈ ఆలయం గురించి చెప్పాల్సిన మొదటి విషయం ఏమిటంటే, అందరినీ ఆశ్చర్యపరిచే ఒక వింత విషయం. అదే ఆలయ శిఖరంపై ఎగురుతున్న జెండా. ఆలయ శిఖరంపై ఎగురుతున్న జెండాను పతిత పావన్ అని పిలుస్తారు. సాధారణంగా సముద్ర తీరంలో గాలి చాలా బలంగా వీస్తుంది. పగటిపూట గాలి సముద్రం నుండి భూమి వైపుకు, రాత్రిపూట భూమి నుండి సముద్రం వైపుకు వీయడం ప్రకృతి సహజం. కానీ పూరిలో దీనికి విరుద్ధంగా జరుగుతుంది. పగటిపూట గాలి భూమి నుండి సముద్రం వైపు వీస్తుంది. అసలైన ఆశ్చర్యం ఏమిటంటే, దేవాలయం పైభాగంలో ఉన్న జెండా గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతుంది. భక్తులు ఇది జగన్నాథుని దైవిక చిహ్నమని నమ్ముతారు. మరొక ప్రత్యేకత ఏమిటంటే, ఈ జెండాను ప్రతిరోజు మారుస్తారు. ఒక పూజారి ఎలాంటి రక్షణ కవచాలు లేకుండా 214 అడుగుల ఎత్తైన గోపురాన్ని ఎక్కుతున్నాడు. పాత జెండాను తీసివేసి కొత్త జెండాను ఎగరవేస్తారు. వందల సంవత్సరాలుగా ఈ ఆచారం ప్రతిరోజు ఆగకుండా కొనసాగుతూనే ఉంది. బై మిస్టేక్ లో ఏ ఒక్క రోజు జెండాను మార్చకుండా ఉంటే ఆలయానికి అపశకనం కలుగుతుందని ఒక నమ్మకం ఉంది. ఇక ఒక రోజు మార్చకపోతే 18 సంవత్సరాల పాటు మూసివేయాల్సి ఉంటుంది ఈ గుడిని. వర్షం లేదా తుఫాను వచ్చినా సరే పూజారి గోపురం ఎక్కవలసి ఉంటుంది. ఆలయ గోపురం పైభాగంలో ఉన్న జెండా పక్కన ఒక చక్రం కనిపిస్తుంది. దీనిని నీలి చక్రం అని పిలుస్తారు. ఇది 8 లోహాలతో తయారు చేయబడింది. దీని బరువు సుమారు 1 టన్ను. ఇంత బరువైన చక్రాన్ని ఎలా అంత పైకి ఎత్తారు? ఆధునిక యంత్రాలు లేని వందల సంవత్సరాల క్రితం 214 అడుగుల ఎత్తుకి ఎలా ఎత్తి పెట్టారు అనేది ఇప్పటికీ ఇంజనీర్లకు కూడా ఊహించలేని ప్రశ్న. ఈ చక్రానికి మరొక ప్రత్యేక లక్షణం ఉంది. పూరిలోని ఆలయంలో ఎక్కడ చూసినా చక్రం మీ వైపు చూస్తున్నట్లే కనిపిస్తుంది. ఇది ఒక అద్భుతమైన నిర్మాణ ఘనత. మీరు ఎటు చూసినా ఇది మననే చూస్తున్నట్లు అనిపిస్తుంది. ఇది జగన్నాథుని దృష్టి ఎల్లప్పుడూ మనపై ఉంటుందనడానికి నిదర్శనం. సూర్యుడు ప్రకాశిస్తున్నప్పుడు ప్రతి వస్తువు నీడను ఏర్పడడం సహజం. కానీ జగన్నాథ ఆలయ ప్రధాన గోపురం నీడ నేలపై పడదు. పగటిపూట ఏ సమయంలోనైనా సూర్యుడు తూర్పున ఉదయించి పశ్చిమాన అస్తమించినప్పుడు ఆ భారీ గోపురం యొక్క నీడ కనబడదట. కొంతమంది వాస్తు నిపుణుల ప్రకారం గోపురం నీడ పడకుండా ఉండేలా ఖచ్చితంగా ఆ ఆలయాన్ని నిర్మించారు. దాని పునాదిపై పడుతుంది కానీ బయట నేలపై పడదు. అంటే ఆ గోపురం నీడను మింగేస్తుంది. మరికొందరు ఇది దైవిక శక్తి అంటారు. పూరి సముద్ర తీరంలో ఉంది. బెంగళూరు అలల ఘోష ఎల్లప్పుడూ వినిపిస్తుంది. జగన్నాథ ఆలయానికి 4 ద్వారాలు ఉన్నాయి. తూర్పు వైపు ఉన్న ద్వారాన్ని సింహద్వారం అని పిలుస్తారు. ఒకవేళ ఈ సింహద్వారం బయట నిలబడితే సముద్రపు శబ్దం చాలా స్పష్టంగా భయంకరంగా వినపడుతుంది. కానీ మీరు ఆ ఆలయం ద్వారం దాటి లోపలికి అడుగు పెట్టగానే ఆశ్చర్యకరంగా ఆ శబ్దం పూర్తిగా ఆగిపోతుంది. బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడంతో ఒక ప్రశాంతమైన నిశ్శబ్దం మిమ్మల్ని ఆవహిస్తుంది. మీరు వెనక్కి తిరిగి మళ్ళీ బయటకు అడుగు పెడితే నార్మల్గానే సముద్రపు శబ్దం వినపడుతుంది. పురాణాల ప్రకారం ఒకసారి సముద్రపు శబ్దం వల్ల సుభద్రదేవి నిద్రించలేకపోయింది. అందుకు జగన్నాథుడు సముద్రాన్ని ఆదేశించాడు అని నమ్ముతారు. అప్పటి నుండి సముద్రం ఆ ఆజ్ఞను పాటిస్తూ నీ శబ్దం నా ఆలయ ద్వారం గుండా ప్రవేశించకూడదు అని చెప్తుంది. ఆధునిక శాస్త్రం ప్రకారం ఇది ఒక అద్భుతమైన ధ్వని నిరోధక సాంకేతిక కావచ్చు. కానీ ఆ రోజుల్లో ఇది ఎలా సాధించబడింది? సాధారణంగా పావురాలు మరియు ఇతర పక్షులు వాలడం మరియు గూళ్ళు కట్టుకోవడం మనం చూస్తాము. మన గ్రామాల్లో దేవాలయ గోపురాలపైన విమానాలు కూడా ఎగురుతాయి. కానీ పూరి జగన్నాథాలయ గోపురం మీద కానీ దాని పరిసరాల్లో కానీ ఒక పక్షి కూడా ఎగరదు. అదేవిధంగా విమానాలు మరియు హెలికాప్టర్లు ఆలయం మీదుగా ఎగరవు. జగన్నాథుని ప్రసాదంను మహాప్రసాదం అంటారు. దాన్ని తయారు చేసే వంటగదిని రోసగడ్ అని అంటారు. ఇది ప్రపంచంలోని అతిపెద్ద సాంప్రదాయ వంటగది. ఇక్కడ ఆహారాన్ని మట్టి కుండలలో వండుతారు. దీనిని కట్టెల పొయ్యిల మీద వండుతారు. ఆశ్చర్యకరంగా 7 మట్టి కుండలు వస్తువులను ఒకదానిపై ఒకటిగా పొయ్యి మీద ఉంచుతారు. కింద నిప్పు పెడతారు. మనకు తెలిసిన ప్రకారం మంటకు అత్యంత దగ్గరగా ఉండే అడుగున ఉన్న కుండలోని పదార్థం ముందుగా ఉడకాలి. కానీ ఇక్కడ దానికి పూర్తిగా విరుద్ధంగా జరుగుతుంది. కింద ఉండే కుండ కాకుండా పైన ఫస్ట్ ఉన్న కుండలో ఉండే అన్నమే ఫస్ట్ ఉడుకుతుందట. ఆ తర్వాత సెకండ్ది, ఆ తర్వాత థర్డ్ది, అలా చివరగా మంట పైన ఉన్న కుండ లాస్ట్కి ఉడుకుతుంది. అంత విచిత్రమైన విషయం ఇది. ఎందుకు ఇలా జరుగుతుందని క్వశ్చన్ చేస్తే అక్కడ లక్ష్మీదేవి స్వయంగా వంటను పరీక్షిస్తుందని నమ్ముతారు. అంతేకాకుండా పూరి జగన్నాథ్ ఆలయంలోకి రోజు కొన్ని వేల మంది వస్తుంటారు. ఒకసారి లక్షల మంది కూడా వస్తూ ఉంటారు. కానీ అక్కడ చేసిన వంట ప్రసాదం ఏ రోజు తక్కువ కాకుండా ఎన్ని లక్షల మంది వచ్చినా ఒక్క మెతుకు కూడా తక్కువ అలాగే ఎక్కువ కాకుండా సరిగ్గా సరిపోతుందట. పూరి జగన్నాథ్ గర్భగుడిలో ఉన్న గర్భగుడిలోని జగన్నాథుడు
జగన్నాథుడు, బలభద్రుడు మరియు సుభద్ర విగ్రహాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే నార్మల్గా వేరే దేవాలయాల్లో ఉండే విగ్రహాలు చాలా అందంగా రాయితో చెక్కినవిగా చూడడానికి చక్కగా ఉంటాయి. కానీ పూరి జగన్నాథ్లో మాత్రం మొత్తం రివర్స్ గా రాతితో కాదు, లోహంతో కాదు, పూర్తిగా చెక్కతో, వేపకర్రతో చేసినవి. వీటికి కాళ్ళు ఉండవు, చేతులు కూడా సగమే ఉంటాయి. కళ్ళు మాత్రం చాలా పెద్దగా ఉంటాయి. ఇలా ఉండడానికి కూడా ఒక కారణం ఉంది. ఇంద్రదిన్యుడు అనే రాజు ఈ గుడిని కట్టించేటప్పుడు విగ్రహాల కోసం సాక్షాత్తు దేవశిల్పి ఒక ముసలి అతను వచ్చాడట. అతను నేనైతే విగ్రహాలు తయారు చేస్తాను, కానీ నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి అని ఆ కండిషన్స్ ఆ రాజు అలాగే వాళ్ళ కుటుంబానికి చెప్పాడు. అవి ఏమంటే, నేను విగ్రహాలు చేస్తున్నా కాబట్టి 21 రోజులు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకండి, నేను ఉన్న రూమ్ డోర్ అసలు ఓపెన్ చేయకండి, ఒకవేళ మీరు డిస్టర్బ్ చేస్తే ఒకవేళ ఆ డోర్ ఓపెన్ చేస్తే నేను ఎలా ఉన్నానో అలానే మాయమైపోతాను అని షరతు పెట్టాడు. అప్పుడు ఆ కండిషన్స్కి రాజు సరే అన్నాడు. అలాగే కొన్ని రోజులు విగ్రహాలు చెక్కే శబ్దం వచ్చింది, కానీ 15వ రోజు నుంచి శబ్దం రావడం ఆగిపోయింది. అప్పుడు ఆ రాజు భార్య అయిన గుడించాదేవికి ఏదో డౌట్ వచ్చి ఆ రాజుతో విగ్రహాలు చెక్కే డోర్ని ఓపెన్ చేయించింది. అప్పుడు లోపల ఉన్న ముసలి అతను మాయమైపోయాడు. అలాగే విగ్రహాలు మాత్రం సగమే చెక్కి ఉన్నాయి. వాటిని చూసి రాజు బాధపడుతుంటే అప్పుడే ఆకాశం నుంచి ఒక సౌండ్ వినిపించింది, నేను ఈ రూపంలోనే అసంపూర్ణుడిగా ఉండి భక్తులను కరుణిస్తాను అని. ఇక అప్పటి నుండే పూరి జగన్నాథుడు భక్తులకు కరుణిస్తూ వస్తున్నాడు. అందుకే అక్కడ నిజమైన దేవుడు ఉన్నాడు అని చాలా మంది నమ్ముతారు. విగ్రహాలు చెక్కతో చేశారు కాబట్టి అవి కొన్ని సంవత్సరాలకి పాడైపోతాయి. అందుకే ప్రతి 12 లేదా 19 సంవత్సరాలకు ఒకసారి నవకళేబరం అనే ఉత్సవాలు చేసి విగ్రహాలను మారుస్తూ ఉంటారు. పాత విగ్రహాలను సమాధి చేసి కొత్తవి పెడతారు. ఇలా చేసే టైంలో ఒక ప్రక్రియ జరుగుతుంది. పాత విగ్రహాలలో ఉండే ప్రాణాన్ని కొత్త విగ్రహంలోకి మార్చేది. దీనినే నవకళేబర ఉత్సవం అంటారు. జగన్నాథ ఆలయంలో జరిగే అత్యంత అరుదైన మరియు ఆధ్యాత్మికమైన ప్రక్రియ ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం పునర్జన్మ సిద్ధాంతానికి ఒక సజీవ నిదర్శనం. నవ అంటే కొత్త, కళేబర అంటే శరీరం. అంటే జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర మరియు సుదర్శన చక్రం తమ పాత శరీరాలను, విగ్రహాలను వదిలి కొత్త శరీరాలను ధరించే పవిత్ర ఉత్సవం. ఇది సాధారణంగా 8 లేదా 12 లేదా 19 ఏళ్ళకు ఒకసారి ఆషాఢ మాసం అధిక మాసంగా వచ్చినప్పుడు జరుగుతుంది. కొత్త విగ్రహాల తయారీకి కావాల్సిన వేప చెట్లు, దరువు కోసం వెతకడం. ఈ చెట్లు ఎక్కడ పడితే అక్కడ ఉండవు. వాటిపై శంఖ, చక్ర, గద, పద్మ చిహ్నాలు ఉండాలి. ఆ చెట్టు కింద పాము పుట్ట ఉండాలి మరియు ఏ పక్షి ఆ చెట్టుపై గూడు కట్టుకొని ఉండకూడదు. బ్రహ్మ పదార్థం మార్పిడి, ఇది అత్యంత రహస్యమైన ఘట్టం. పాత విగ్రహాల నుండి బ్రహ్మ పదార్థం, అత్యంత శక్తివంతమైన దైవ వస్తువును కొత్త విగ్రహంలోకి మారుస్తారు. ఈ సమయంలో ఆలయ పరిసరాల్లోని విద్యుత్ను నిలిపివేస్తారు. ఈ ప్రక్రియ చేసే పూజారికి కళ్ళకు గంతలు కట్టుకొని చేతులకు బట్టలు చుట్టుకొని ఉంటాడు. పాత విగ్రహాల అంత్యక్రియలు. కొత్త విగ్రహాలను ప్రతిష్ఠించిన తర్వాత పాత విగ్రహాలను ఆలయ ప్రాంగణంలోని కొయిలి వైకుంఠంలో భూస్థాపితం చేస్తారు. ఇదంతా చివరిసారి ఎప్పుడు జరిగిందంటే 2015లో. మళ్ళీ 2034లో జరిగే అవకాశం ఉంది. బ్రహ్మ పదార్థాన్ని చూసినా తాకినా మరణం సంభవిస్తుందని భక్తుల నమ్మకం. అందుకే ఆ సమయంలో అంతా చీకటిగా ఉంచుతారు. ఇక ఇదంతా జరిగాక రథయాత్ర జరుగుతుంది. రథయాత్ర ఎప్పుడు జరుగుతుందంటే ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలోనే శుక్లపక్ష విద్య, ఆషాఢ శుక్ల ద్వితీయ రోజున ఈ యాత్ర ప్రారంభమవుతుంది. జగన్నాథుడు తన తోబుట్టువులైన బలభద్రుడు, సుభద్రలతో కలిసి గుడించ ఆలయంలో ఉన్న తన పిన్ని ఇంటికి వెళ్లే ప్రయాణమే ఈ రథయాత్ర. ఈ యాత్రలో 3 వేర్వేరు రథాలు ఉంటాయి. ప్రతి రథానికి ఒక పేరు, ఒక ప్రత్యేక రంగు మరియు నిర్ణీత సంఖ్యలో కొన్ని చక్రాలు ఉంటాయి. నందిఘోష, ఈ రథం జగన్నాథుడిది. పసుపు మరియు ఎరుపు రంగు ఉండి 16 చక్రాలు కలిగి 45 అడుగుల ఎత్తు ఉంటుంది. రెండవది తలధ్వజ, ఇది ఈ రథం బలభద్రుడిది. నీలం మరియు ఎరుపు రంగు కలిగి 14 చక్రాలు అలాగే 44 అడుగులు ఎత్తు ఉంటుంది. మూడవది దర్పదలన, ఇది సుభద్ర యొక్క రథం. నలుపు మరియు ఎరుపు రంగు కలిగి 12 చక్రాలు అలాగే 43 అడుగులు ఎత్తు ఉంటుంది. ప్రతి సంవత్సరం ఈ 3 రథాలను పూర్తిగా కొత్తగా నిర్మిస్తారు. పాత రథాల కర్రను ఆలయ వంటశాలలో ఇంధనంగా వాడతారు. ఈ భారీ రథాల నిర్మాణంలో ఒక్క ఇనుప మేకును కూడా వాడరు. కేవలం చెక్క మొలలు, తాళ్లను మాత్రమే ఉపయోగిస్తారు. మహారాణా అనే వంశానికి చెందిన శిల్పులు తరతరాలుగా ఏ ప్లాన్ లేదా డ్రాయింగ్ లేకుండానే కేవలం కొలతలతో ఈ రథాలను నిర్మిస్తారు. అత్యంత ముఖ్యమైన ఘట్టం చేరేపహార. రథయాత్రలో అత్యంత అద్భుతమైన ఘట్టం ఇది. పూరి గజపతి రాజు రథాల దగ్గరకు వచ్చి బంగారు చీపురుతో రథాల చుట్టూ ఉన్న మార్గాన్ని శుభ్రం చేస్తారు. దేవుడి ముందు రాజు అయినా పేదవాడైనా ఒకటే, సేవకులే అని చాటి చెప్పడం దీని అంతరార్థం. ప్రధాన ఆలయం నుండి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడించ ఆలయానికి రథాలు వెళ్తాయి. స్వామివారు అక్కడ 9 రోజులు ఉంటారు. 9 రోజుల తర్వాత తిరిగి ప్రధాన ఆలయానికి చేరుకుంటారు. దీనినే తిరుగు ప్రయాణం లేదా బహుళయాత్ర అంటారు. రథయాత్ర రోజున పూరిలో ఖచ్చితంగా వర్షం కురుస్తుందని భక్తుల నమ్మకం. చాలా ఏళ్లగా ఇది నిజమవుతుంది కూడా. ఏడాది పొడవునా హిందువులకు మాత్రమే ఆలయ ప్రవేశం ఉంటుంది. కానీ రథయాత్ర రోజున కుల మత భేదం లేకుండా ఎవరైనా స్వామివారిని దర్శించుకోవచ్చు. అందుకే దీన్ని పతిత పావన యాత్ర అంటారు. అంటే అందరిని రక్షించేవాడు అని అర్థం.
చూశారుగా, పూరి జగన్నాథ ఆలయం కేవలం రాళ్లతో కట్టిన కట్టడం కాదు, ఇది కాలానికి అందని ఒక అద్భుతం. శాస్త్రవేత్తలకు అంతు చిక్కని సైన్స్, భక్తులకు కంటికి కనిపించే దైవ సాక్ష్యం. గాలికి వ్యతిరేకంగా ఎగిరే జెండా అయినా, సముద్రపు హోరును ఆపే ఆ సింహద్వారం అయినా, మనిషి శరీరానికి ఉన్నట్టే విగ్రహానికి అంత్యక్రియలు నిర్వహించే ఆ నవకళేబర ఉత్సవమైన మనకి ఒకటే చెబుతున్నాయి: ఈ సృష్టిలో మనం గ్రహించలేని శక్తులు ఇంకా చాలా ఉన్నాయని. ప్రతి ఏటా ఆ రథం ముందుకు కదులుతుందంటే వినిపించే జై జగన్నాథ్ అనే నినాదం కేవలం ఒక పిలుపు కాదు, అది కోట్ల మంది నమ్మకం. తరాలు మారుతున్నా, రాజ్యాలు అంతరిస్తున్నా, ఆ నీల చక్రం నీడ పడకుండా, ఆ స్వామి మహిమ తగ్గకుండా అలాగే వెలుగొందుతూనే ఉంటుంది. ఈ అద్భుతమైన రహస్యాలలో మీకు ఏది బాగా నచ్చింది కింద కామెంట్ చేయండి. మరిన్ని చరిత్రాత్మక ఆధ్యాత్మిక రహస్యాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.